ఒక కోడలు ప్రతిరోజు గొడవ పడుతూ ఉంటుంది, అత్తతో గొడవ పడుతూ ఉంటుంది. ఒకరోజు అత్త చనిపోతుంది. ఆ రోజు అయ్యా నాకు సమాధానం అనుకుంటుంది, పెద్ద గండమే పోయింది అనుకుంటుంది. ప్రేమ దేవుని వల్లరా, మరలా ఒకరోజు నీవు అత్త అవుతావు, నీకు కోడలు వస్తుంది, మరలా ఫైటింగ్ స్టార్ట్ లేదా? మరలా ఒకరోజు నీవు అత్త అవుతావా లేదా? అవ్వాల్సిందే. మరలా కోడలు వస్తుంది, మరలా ఫైట్స్. అంటే దీనికి ముగింపు లేదంటారా? ముగింపు ఉంది. ఎప్పుడుందంటే నీవు కోడలను ప్రేమించినప్పుడు, కోడలుగా నీవు అత్తను ప్రేమించినప్పుడు, కొడుకుగా నీవు తండ్రిని ప్రేమించినప్పుడు. అంటే ప్రేమలోనే సమస్తము ముడిపడి ఉంది. ప్రేమ దేవుని వాళ్ళారా, ప్రేమలోనే సమస్తం ముడిపడి ఉంది. ఇవన్నీ విషయాలు ఎక్కడ అర్థమవుతాయి? సంఘములోనే అర్థమవుతాయి. ఇవన్నీ విషయాలు ఎక్కడ అర్థమవుతాయి? సహవాసంలోనే అర్థమవుతాయి. ఈ సహవాసానికే దూరంగా ఉంటే ఏమర్థమవుతుంది నీకు? ఏం తెలుస్తుంది నీకు? సంఘం ఇలా అర్థమవుతుందా? దేవుడు అర్థమవుతాడా? అర్థం కాదు. అత్త కోడలు ఎలా జీవించాలో, భార్య భర్తలు ఎలా జీవించాలో, తండ్రి తల్లి కుమారులు కుటుంబం ఎలా జీవించాలో పవిత్ర గ్రంథములో దేవుడు ప్రతిదాన్ని లిఖించి రాశాడు. దీన్ని చదివినప్పుడు, దీన్ని విన్నప్పుడు కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో మనకు అర్థమవుతుంది. అసలు సంఘములోనికి నీవు రాకున్నప్పుడు నీ కుటుంబం ఎలా బాగుంటుంది?